ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులను జారీ చేసింది. దీంతో ఢిల్లీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనూ ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించి విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున హాజరు కాలేనని ఆ లేఖలో ఆమె తెలిపింది. 2022 ఆగస్టు 17న ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లో లిక్కర్లో జరిగిన అవకతవకలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ఈ కేసులో మొదటి వ్యక్తి ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ నాయర్ను అరెస్టు చేసి తొలి ఛార్జ్ షీట్ నమోదు చేసింది. 291 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే అమిత్ అరోరాపై ఈడీ జరిపిన విచారణలో ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వెలుగులోకి రావడంతో విచారణకు హాజరు కావాలని ఆమెకు కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. అనంతరం ఢిల్లీలో ఆమెను అధికారులు 3 రోజులు విచారణ చేశారు.